కమ్మరి మూల మాత్రం వడ్ల వాళ్ళు మీరందరూ భార్య భర్తలు. కానీ ఒక్క మాట అమ్మా, ఈ కాకిని ఏసి ఎవరు గొడవీన వేసిండు. మరి ఎవరమ్మా మీరు ఇంత పనిమంతులు? అమ్మా మీరెవరు? మనం మంచి కొద్దిగా మంది చూసుకుంటారు. మరి గుమ్మడికి అంత బంగారం మీకు ఇస్తా. ఈ కాకిని చేసిన ఇంత పనివంతులు కాకి జీవనం ఎందుకు పోయలేదు? కాకి మీరు ఎవరు జీవనం పోతే వారికి గుమ్మడికి అంత బంగారం ఇస్తనే నాయనకైతే లేవాలి. కుదువనాడు ఉన్నదానికి బంగారం వెతకపోదామని వచ్చినవే. రారాని పోవచ్చరా సప్పుడు కాదు, సప్పుడు పాడు ఆయన గుర్తులని సప్పుడు రాదు. కమ్మరోడా నీ బంగారం ఆశపడే ఒక్కరాజు అద్దంతా ఈ ఊరికి సాల లేదా ఎందుకు కొడుతుంది అంత
గంధర్వ చక్రవర్తి ఇంత మంచి కాకిని ఏతుల కాకి అనక ప్రాణం ఎందుకు పోయలేదు అని మరి పిడిపిడి దెబ్బలు కొడుతుంటే కుడి కనుక పొద్దు పోతూ ఉన్నది. మరి గానాడు కమ్మరి శివలింగం వడ్ల ఎల్ల మూత కనుక ఊరవైన ఊరబర్లగా ఆశ్రమాలను చూడు. మరి ఊరబర్ల కనుక గుడ్డ తీసుకొచ్చి ఊళ్ళో కనుక ఎప్పుడు ఊళ్ళో కమ్మరోళ్ళ వాడకు వడ్ల వాడకొచ్చే వరకు అందళ్ళ కుల బాంధవులు కనుకనే ఒక్కరు కూడా లేకపోయినాయ్యా. మా కుల బాంధవులందరూ ఇటు వీళ్ళని పొరుగు వాళ్ళు తెలుసుకుంటే జాయములు కాకిని చేసి కనుక గంధర్వ చక్రవర్తి కనుక కచేరి ముందు పెట్టిల్లాట. గంధర్వ చక్రవర్తి పిలిపించి కనుక గుమ్మడికాయంత బంగారం ఎత్తంటే మీ కుల బాంధవులందరూ కనుక మీ గంధర్వ చక్రవర్తి కచేరి కాడిపోయిందన్నారు. అరే కాకిని చేసింది మేము, దాని ప్రతిఫలం అనేది మాకు రావాలి. ఇవాళ కనుక మేము కాకిని చెప్తే పరాయి వాళ్ళకు ప్రతిఫలం పోతుందా అని అప్పుడు కమ్మరి శివలింగం మరి అప్పుడు కనుకనే కమ్మర శివలింగం వడ్ల వెళ్ళం పోతూ ఇద్దరు చూడగలిక అన్నదమ్ములైనా రాజు చక్రవర్తి కనుకనేమి దర్బారు వేడికైన వాళ్ళు వాళ్ళు అన్నగా ఉన్నారా అయ్యయ్యో గంధర్వ చక్రవర్తి కనుక నీ పరిపాలన ఎత్త ఉండడమ్మా. వేటికైనా వాళ్ళు కూడా రానే మరి శివలింగం వడ్ల ఎల్లమోటి ఇద్దరు చూడు అనాథ చక్రవర్తి వేడికి వచ్చిందమ్మా. అన్నము రాజు 10,000 వడ్ల కమరలయ్యా, నా పేరు వడ్ల ఎల్లమోతు బర్రకాడి వేయమయ్యా. బర్రకాడి వేయిల్లా కుల బాంధవులు చూడు వంగ పెట్టి బండలు ఎత్తి కళ్ళల్ల కారపొడి గుప్పకుండా చింత బరిగల తోడు కొడతాడు కాకి లేపుతారా లేదా అప్పుడు చూడు కుల బాంధవులు కొడతా అంటే మరి ఈ పిల్లగాళ్ళకి చూడు గుల్లిడి వేగులు గుబ్బిళ్ళు అన్నాయి. వారి తప్పు మనం చేస్తే మన కులాస్తులు తన్నుల పడతారు. మనం తప్పు చేసినప్పుడు మనం తన్నుల పడాలి. ఇవాళ కులం అంటే తలగోరుడు అన్నరే. ఇవాళ మనం ఈ పాపం ఓడి కట్టుకునేది మనం. అయ్యా చక్రవర్తి రాజా వాళ్ళు పిల్లల గల్లోళ్ళు భార్యలో గల్లోళ్ళు అయ్యా మేము పెళ్లి పేరంటాం కానోళ్ళం పిల్లలు లేనోళ్ళం. కాకిని చేసింది మేము సంపద మమ్మల్ని చంపగానే మా కులాస్తులు కొట్టవు. గిరగిరి రాముడికి శివలింగం వడ్డ ఎల్లమూరు ఇద్దరు పిల్లగల్ల చూడు. అయ్య మా కుల బాంధవులు కనుక నేమి సంసారం వెళ్ళవాళ్ళు పిల్లలు గల్లవారు వాళ్ళకు తల్లి తండ్రి కనుక ముసలి వాళ్ళు ఉన్నారు. అయ్య సాగే కొడుకులు చంపితే మరి సాగు దగ్గరైన కన్నులు కనుక కన్నీళ్ళు ఇస్తారు. అయ్యా ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ కొడుకుల బిడ్డలు ఎందుకంటారు సాదగా నాడు కమలమన్నం పెట్టి సచ్చిన్నాడు మా కొడుకులు అవుతారైతే ఆశపడతారు. అయ్యా అయ్యా గీతాలో మేము వచ్చామా కాకిని వేసింది మేము. ఆ కాకిని వేసినందుకు ఏ ప్రతిఫలమైన మాకు ఎన్నాలే అది మంచిగా నీకు చెడ్డగానే నానా ఇద్దరు పిల్లలైన వాళ్ళ చక్రవర్తి కాలు వచ్చినారా రాజా చక్రవర్తి కాకిని వేసినందుకు అంత కోపం వచ్చి
మా ప్రాణం తీసినా పర్వాలేదు. మేము అవ్వోళ్ళం కాదు, అయ్యోళ్ళం కాదు. మేము చిన్న పని వచ్చి ఎలా పోయిన జాగే శక్తి ఉన్నా మేము మంచి ప్రయోజకులం కాదు. ఏ పని రాక ఊర బర్రె కాస్త ఉన్నాం. చక్రవర్తి రాజా వీణా పిల్లలు వాళ్ళైనా ఎలా పోతు కమల్ శివలింగం గిరిగిద ఉరికొచ్చి పడతాని 2 ప్రాణాలు పట్టిల్లు కాకిని వేసింది మేము అవ ప్రాణం పోయలేదు. కుల బాంధుల కొట్ట కానీ గవలాంటి కళ్ళకు రమలో సిరుగులర్ప పట్టిన వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు ఒరిగినారు. రాజుదంతా కాసు గమ్మం దొరదంతా దెబ్బలాగు తప్పు ఏజనోళ్ళు మనకు దొరికిన వాళ్ళ వదిలిపెట్టరా అన్నాడు. కులాస్తులందరూ వదిలిపెడితే బూడిదల వల్ల కుక్కలు లేచి ఉరికినట్టుగా మాత్రం వెనుక చూస్తారా అని కొడుతుడో ఏమో ఎవరింటికి వారు ప్రాణం భయం ఉరుకుతారా. 2 పిల్లగాళ్ళన్నారే కాకి జీవనం పోతానో మీ ప్రాణం ఉంటుంది. ఆ కాకి జీవనం పోయపోతే గరుడ మొద్దు వీళ్ళ మీ తలను ఎత్తి ఖండించిన కొడుకురాలా మంత్రం అంటే మేము ఏందో గొప్ప అనుకొని విద్యను నేర్చుకొని ఇవాళ మాత్రం మా శక్తితోటి కాకిని వేసాం. కాకిని వేసిన కానీ ప్రాణం పోయే దేవుని కొడుకురామా అని అయ్యా ఒక రోజు మాకు సెలివి మా గురువులు నేర్పి